क्लास 8 कितने लोग देख रहे हैं? 9 लोग। ऑल द बेस्ट। ऑल द बेस्ट। అట్టి పిల్లలు ఇద్దరు రండి, ఎవరైనా ఇలా సార్ పేరు చెప్పు. బాయ్స్ నుంచి ఇద్దరు రండి రా. తొందరండి ఇద్దరు. లేదు సార్. ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. అబ్బాయి నిలబడండి, వెనక వాళ్ళు నిలబడండి. సో ఇక్కడికి మేము వచ్చిన ముఖ్య కారణం ఏంటంటే మేము మా పోలీస్ తరపున నుంచి మీ అందరికీ 10th క్లాస్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం కాకుండా మీరు 10th క్లాస్ ఎగ్జామ్ రాయాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. 10th క్లాస్ ఎగ్జామ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్లో మీకు వచ్చే మార్కులు అనేటివి దే ఆర్ ది బేసిక్ ఫౌండేషన్ ఫర్ యువర్ ఫ్యూచర్. అంటే మీ ఫ్యూచర్లో మీరు 11th కానీ అంటే ఇంటర్మీడియట్లో కానీ లేకపోతే గ్రాడ్యుయేషన్లో కానీ బైపీసీ తీసుకోవాలా ఎంపీసీ తీసుకోవాలా అనేది మీకు ఈ మార్కుల మీద డిపెండ్ అవుతుంది అనమాట. అలా అని 10th ఇప్పుడు మీరు క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి ఎస్ఎస్సీలో నాకు తెలిసి ఇంకా నడుస్తున్నట్టు. సో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేసి టెన్షన్ పడకుండా రాయాలి. అదొకటి మాత్రం చూసుకోండి. సో మేము మీ సైడ్ మా పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మేము మీకు ప్యాడ్స్ ఇస్తున్నాం, పెన్స్ ఇస్తున్నాం, అలాగే వాటర్ బాటిల్స్ ఇస్తున్నాం. ఇవేంటంటే ఇవి చాలా ఇంపార్టెంట్ మీకు. సో మీరు కన్వీనియంట్గా రాసుకోవడానికి. కానీ ఇవి మాత్రం మీకు ప్రొవైడ్ చేయగలం. కానీ ఎగ్జామ్లో మీరు ఎట్లా క్లియర్ అవ్వాలి లేకపోతే టెన్షన్ లేకుండా ఉండాలి అనేది మాత్రం అది మీ చేతుల్లోనే ఉంటుంది. సో స్ట్రెస్ అనేది అస్సలు తీసుకోవద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు పేపరు లేకపోతే మ్యాథ్స్ పేపరు సైన్స్ పేపరు ఒక పేపర్ సరిగ్గా రాయలేదు, ఆ పేపర్ రాయలేదు అన్న దాన్ని మీరు వేరే పేపర్కి కంటిన్యూ చేయాలి. ఏ పేపర్ది ఆ పేపర్కి. ఎందుకంటే ఒక పేపర్లో మార్కులు తగ్గినంత మాత్రాన వేరే పేపర్లో మార్కులు తగ్గుతాయేమి కాదు. సో ఇంకొకటి మీరు గుర్తించాల్సింది ఏంటంటే మీకు ఎప్పుడైనా క్వశ్చన్ పేపర్ చాలా టఫ్ వచ్చింది అనుకోండి,